ప్రతినాయకుడిగా తెలుగులో ఎన్నో విజయవంతమైన సినిమాల్లో నటించి సినీ ప్రియులని మెప్పించారు సోనూ సూద్. ఇప్పుడు ఆయన హీరోగా నటిస్తూ తొలిసారి దర్శకత్వం వహించిన చిత్రం ఫతేహు. విభిన్నమైన యాక్షన్ థ్రిల్లర్గా ముస్తాబైన ఈ సినిమా ప్రచార చిత్రంతో అందరినీ దృష్టిని ఆకర్షించింది. మరి ఈ చిత్ర కథ ఏంటి, ఇది తెరపై ప్రేక్షకులను ఎలాంటి అనుభూతినిచ్చిందో మనం ఇప్పుడు చూద్దాం. సో ఏదైనా సైబర్ క్రైమ్ నేపథ్యంలో ముడిపడి ఉన్న యాక్షన్ థ్రిల్లర్ ఇది. లోన్ యాప్ల పేరుతో కొన్ని అంతర్జాతీయ సైబర్ ముఠాలు జనాలు ఎలా నాశనం చేస్తున్నాయి, ఆ ముఠాలు ఆకట్టుకునేందుకు ఆట కట్టించేందుకు ఒక మాజీ ఏజెంట్ ఎలాంటి సాహసాలు చేశాడన్నది ఈ చిత్రంలో చూపించారు. సాధారణంగా సైబర్ క్రైమ్ కథల్లో స్క్రీన్ ప్లే చాలా కీలకం. నేరం జరిగే తీరు, దాన్ని హీరో ఛేదించే విధానం, ఈ క్రమంలో అతను ప్రతినాయకుడికి మధ్య జరిగే మైండ్ గేమ్ ఎంత ఆసక్తికరంగా ఉందనేది ఈ మూవీ యొక్క మెయిన్ ఇంటెన్షన్, మెయిన్ కథ. సో పంజాబ్లోని ఒక మారుమూల గ్రామంలో ఒక పాల వ్యాపారి చేస్తూ సాఫీగా జీవితం సాగిస్తుంటాడు సోనూ సూద్. తన వద్ద పనిచేసే ఒక వ్యక్తి లోన్ యాప్ నిర్వాహకుల వేధింపులకు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంటాడు. అది ఫతేహు తీవ్రంగా కలిసివేస్తుంది. దీంతో తాను ఆ ఘటన గురించి లోతుగా పరిశీలించగా ఊళ్ళో ఎంతోమంది అదే లోన్ యాప్ వల్ల చిక్కుకొని కన్నుమూసినట్లు తెలుస్తుంది. దాని తర్వాత యాక్షన్ సీక్వెన్స్ ఎలా ఉంటాయనేది మనం కళ్ళకు కట్టినట్టుగా చూపించారు మన సోనూ సూద్ గారు. సో అదేవిధంగా మూవీ యొక్క మెయిన్గా చెప్పాలంటే విదేశంలో ఉన్న సైబర్ ముఠాపై హీరో కాన్పులు జరిపే ఘటనలపై సినిమాను ఆసక్తిగా మొదలుపెట్టాడు దర్శకుడు. తర్వాత కథ ఫ్లాష్ బ్యాక్ టర్న్ తీసుకుంటుంది. ఫతేహ్ గతంలో లోన్ యాప్ల వల్ల గ్రామంలో జరిగే ఆత్మహత్యలు, ఈ క్రమంలో ఎలా వాటి నుంచి కాపాడాడు అనేది మెయిన్ ఇంటెన్స్గా చెప్తున్నారు. సైబర్ నేరాలు పాల్పడే ముఠను ఎలాంటి కష్టం లేకుండా హీరో తెలివిగా కనిపెట్టకుండా వెళ్ళిపోవడం ఏమాత్రం థ్రిల్లింగ్గా అనిపించదని చెప్పొచ్చు. అయితే ఇంటర్వెల్ కంటే బిఫోర్ పోలిస్తే సెకండ్ హాఫ్లో కాస్త రసవంతమైన సాగుతుంది. ప్రధాన ప్రతినాయకుడు జనాల బ్యాంక్ ఖాతాలోకి సొమ్మును కొట్టేసి ఆ నేరాన్ని హీరోపై నెట్టేయడం, దీనికోసం డీప్ ఏఐ ద్వారా ఒక వీడియోను సృష్టించి బయటకు వదలడం ఆకట్టుకుంటుంది. దీంతో ఆ నేరం నుంచి హీరో ఎలా తప్పించుకున్నాడు అనేది మెయిన్ ఇంటెన్షన్, ఈ మూవీ యొక్క మెయిన్ ప్లస్ పాయింట్. సో సోనూ సూద్ యాక్షన్ అవతారం అత్యంతం అలంకరిస్తుంది. కథరీత్యా తనకు ఎలాంటి ఎమోషన్స్ పండించే అవకాశం రాలేదు. తెరపై ఆయన సృష్టించే రక్తపాతం ఒక దశ దాటాక ఇదెక్కడి హింసాకాండ అన్నట్టుగా అనిపిస్తుంది. కథనాయకుగా జైక్వెలైన్ పాత్రను అంతగా ప్రాధాన్యత లేదు. నాసరుద్దీన్ షా, విజయరాజకల పాత్రలు అంత బలంగా తీర్చిదిద్దలేకపోయారు. సో ఈ రివ్యూ అనేది ఎలా ఉంది అని మనం దానికంటే సోనూ సూద్ యొక్క ఒక వరల్డ్ వైడ్ పర్సన్ ఈయన. సో వరల్డ్ వైడ్గా ఈయనకు అన్ని ఒక మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న మూవీ ఇది. సో సోనూ సూద్గా మంచి ఫాలోయింగ్గా ఉన్నది. సో తెర వెనుక ఉంటూ సైబర్ నేరాలను పాల్పడే ముఠాను ఎలాంటి కష్టం లేకుండా హీరో తెలివిగా పట్టుకున్నాడు అనేది మెయిన్ ఇంటెన్షన్ ఈ యొక్క కథ. సో మూవీ చాలా చాలా బాగుంది. యాక్షన్ ఇష్టపడే వారికి మాత్రం పండగలాగా ఉందని చెప్పొచ్చు. చాలా ఇంటెన్సివ్గా, చాలా క్యూరియాసిటీగా సైబర్ అండ్ ఏఐని జోడించి తీసిన మూవీ కాబట్టి చాలామందికి నచ్చుతుంది అని చెప్పొచ్చు. సో అదేవిధంగా వీడియో మీకు కూడా నచ్చుతుంది. మా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ.